భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు ఆశాకిరణంలో కనిపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివస్తున్న బాధిత ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తున్నారు యువనేత లోకేష్. ఉండవల్లి నివాసంలో 52వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ స్వాంతన కల్పిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉండడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధితులు మళ్లీ తనను కలవకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ సూచించారు. నరసరావుపేట సమీపంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పులు చేయాలంటూ ప్రభావిత ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి వచ్చి లోకేష్కు వినతి పత్రం సమర్పించారు. మంత్రి లోకేష్ దృష్టికి వచ్చిన వినతులు: చీరాల ఓడరేవు నుంచి నకరికల్లు వరకు 167A 4 లైన్ల జాతీయ రహదారిని NHAI అధికారులు 2022లో ప్రతిపాదించారు. ఇందులో అంతర్భాగంగా ఉన్న నర్సరావుపేట బైపాస్ నిర్మాణానికి 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో నర్సరావుపేట దక్షిణం వైపు బైపాస్కు ప్రతిపాదించిన ఆప్షన్ 3 వల్ల 5 గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ 2ను అమలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అరవింద్ బాబు నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నవించారు. కరోనా సమయంలో తన బిడ్డ వైద్యం కోసం కుదవపెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా మేనమామ వేధిస్తున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గం తోటచెర్లకు చెందిన గుమ్మడివెల్లి పద్మావతి ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో నా బిడ్డ వైద్యం కోసం 120 గ్రాముల బంగారాన్ని కుదవపెట్టి మేనమామ వెంకటేశ్వరరావు వద్ద 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చానని, వైద్యం చేయించినా మా బిడ్డ బతకలేదు. 2019 ఎన్నికల సమయంలో మా రెండో బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 బిడ్డల్ని పోగొట్టుకుని కడుపుకోతతో ఉన్న మేము అప్పుగా తీసుకున్న 3 లక్షలు ఇస్తామని చెబుతున్నా బంగారం ఇవ్వడలే. 2 బిడ్డల్ని పోగొట్టుకుని కడుపుకోతతో ఉన్న మేము అప్పుగా తీసుకున్న 3 లక్షలు ఇస్తామని చెబుతున్నా బంగారం ఇవ్వడం లేదు. దీనిపై DSP నుంచి SI వరకు పలుమార్లు కలిసినా న్యాయం జరగలేదు. తమ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా పద్మావతి కన్నీటి పర్యంతమైంది. పుట్టుకతో తీవ్ర అనారోగ్యంతో జన్మించిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బద్వేలకు చెందిన ఎల్ కొండమ్మ విన్నవించింది. ఒళ్లంతా పొక్కులతో కొలేడన్ బేబీగా జన్మించిన తమ బిడ్డకు తమిళనాడులో కంచి కామకోటి హాస్పిటల్లో 15 లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేదని, కలెక్టర్లకు 2 సార్లు విన్నవిస్తే కడప రిమ్స్కు రాశారని, అక్కడ కూడా సరైన మందులు ఇవ్వడం లేదని, ప్రైవేట్కు కొనుగోలు చేస్తే ప్రతి నెల 10,000 ఖర్చు అవుతుందని, రెక్కాడితే కానీ డొక్కాడని తమను పెన్షన్ ఆర్థిక సాయం అందించి ఆదుకోమంది. ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్లో కోమాలోకి వెళ్లిన తమ బిడ్డకు ఆర్థిక సాయం అందించాలని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం పల్లవోలుకు చెందిన మింగాల అశోక్ తండ్రి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిన బిడ్డ వైద్యానికి 18 లక్షలు ఖర్చయినా ప్రయోజనం లేదని, ఇప్పటికీ వీల్చైర్కే పరిమితమయ్యాడని, లారీకి కుటుంబాన్ని పోషించే తాను కూడా పక్షవాతానికి గురయ్యాడని, బతుకు బాండి లాగడం భారంగా ఉందని తమని ఆదుకోవాలని విన్నవించారు. వైసీపీ నేతల అండతో ఓ వ్యక్తి విశాఖలో తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెనాలి నియోజకవర్గ మోపర్రకు చెందిన కృష్ణప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ మాధవధారలోని సర్వే నంబర్ 13/3లో 1991లో నేను 342 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాను. ఆ ప్రాంతానికి చెందిన సనపల సీతారాం అనే వ్యక్తికి వైసీపీ నేతల అండతో సర్వే నెంబర్లోని 7 ఎకరాలు తమదేనని అంటున్నాడు. తమతో పాటు మరో 4గురిని కూడా స్థలంలోకి అడుగుపెట్టనీయడం లేదు. న్యాయం చేయాలని కృష్ణప్రసాద్ కోరారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వినతుల్ని స్వీకరించిన మంత్రి నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తారని భరోసా ఇచ్చారు.